కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో దెబ్బతిన్న రోడ్లను, పంట పొలాలు, కాలనీలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. పొలాలు ఇసుక మేటలో వేశాయని, ఇళ్ల వరదల్లో మునిగిపోయాయని సీఎంకు దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి విభాగాల వారీగా నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో రైతులు, పేదలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కలెక్టర్తో సమీక్షించి నష్టం అంచనాలు తీసుకున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుని వారి కష్ట నష్టాలను తెలుసుకునేందుకే మళ్లీ వచ్చానని చెప్పారు సీఎం. వరదల్లో నష్టపోయిన బీడీ, ఇతర కార్మికులను ఆదుకుంటామని, శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. కొడంగల్ ఎలాగో తనకు, కామారెడ్డి కూడా అలాగే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మట్టి పోయింది మరి పరిస్థితి. పిల్లలు ఎంతమంది బిడ్డను ఏం చదువుకుంటున్నారు? కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో దెబ్బతిన్న రోడ్లను, పంట పొలాలను, కాలనీలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైట్, మా ప్రతినిధి బాల్కుమార్ జాయిన్ అవుతున్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. బాల్కుమార్, ఎక్కడెక్కడ పర్యటించారు రేవంత్? ఎట్లాంటి నష్టం జరిగింది? అందాజుగా ఎంత నష్టం కనబడుతోంది? ఎట్లాంటి హామీ ఇచ్చారు ఆయన? కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ముందు లింగంపల్లిలో డ్యామేజ్ అంటే వర్షాలకు డ్యామేజ్ అయిన ప్రాంతాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల వరదలతో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అనంతరం నీట మునిగిన జిఆర్ కాలనీ కూడా సందర్శించారు. అక్కడ జనాలతో మాట్లాడారు. ప్రజలతో ముంపుతో ఇబ్బందులు పడ్డామని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో సీఎం అక్కడే మాట్లాడారు. భారీ వర్షాలతో కామారెడ్డి వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల నేపథ్యంలో తాత్కాలిక సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అప్రమత్తంగా ఉండడం వల్లే ఆస్తి నష్టం తగ్గిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతులు వరదల్లో మృతి చెందిన 5 కూడా 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు దెబ్బతిన్న వారికి తాత్కాలిక ఈ జిఆర్ కాలనీలో ముంపుకు గురైన వారికి తాత్కాలిక సాయం కింద 11,500 తక్షణ సాయం చేయాలంటూ కూడా ఆదేశించాడు. ఇక నేరుగా అతను కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చేరుకుంటున్నారు. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. ఫోటో ఎగ్జిబిషన్ లో వరదల వల్ల ఎట్లాంటి నష్టం జరిగిందనేది ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ అనంతరం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షలో అన్ని శాఖల అధికారులు పార్టిసిపేట్ అయ్యారు. ముందుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీ రహదారులు, ఈ రహదారులకు సంబంధించి కావచ్చు, పంట నష్టం కావచ్చు, అన్ని శాఖల అధికారులు పార్టిసిపేట్ అయ్యారు. ఏ మేరకు నష్టం జరిగిందని ఒక నివేదిక సిద్ధం చేశారు. దాదాపుగా భారీ వర్షాలతో 230 కోట్ల మేర నష్టం జరిగిందని ఒక నివేదికనైతే సిద్ధం చేశారు. ఇది శాశ్వత పనులకు సంబంధించి, తాత్కాలిక సంబంధించి మాత్రం 100 కోట్లతో తాత్కాలిక పనులు చేపట్టాలంటూ కూడా ఒక 2 నివేదికలు కూడా సిద్ధం చేశారు. ఆ నివేదికలన్నిటిపైన సమీక్ష ఉంటుంది. సమీక్ష అనంతరం ప్రభుత్వ పరంగా సీఎం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. కామారెడ్డికి సహాయం సంబంధించి ఒక ప్రకటన అయితే చేస్తారు. అయితే మీడియా సమావేశంలో కూడా ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. చక్రి, ఆల్రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బాల్కుమార్. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మట్టి పోయింది మరి పరిస్థితి. పిల్లలు ఎంతమంది బిడ్డను ఏం చదువుకుంటున్నారు? కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో దెబ్బతిన్న రోడ్లను, పంట పొలాలను, కాలనీలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు.
కొడంగల్ ఎంతో కామారెడ్డి కూడా తనకు అంతేనని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, ఇళ్లు వరదల్లో మునిగిపోయాయని సీఎం దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. విభాగాల వారీగా నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో రైతులు, పేదలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కలెక్టర్తో సమీక్షించి నష్టం అంచనాలు తీసుకున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుని వారి కష్ట నష్టాలను తెలుసుకునేందుకు మళ్లీ వచ్చానని సీఎం చెప్పారు. వరదల్లో నష్టపోయిన బీడీ ఇతర కార్మికులను ఆదుకుంటామని, శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తామని రేవంత్ చెప్పారు. కొడంగల్ ఎలాగో తనకు కామారెడ్డి కూడా అంతే అన్నారు రేవంత్ రెడ్డి. కాసేపట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ చేయబోతున్నారు ముఖ్యమంత్రి. ఎలాంటి నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా వారికి న్యాయం చేయగలం అనే విషయాలకు సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నామో ఎంత వచ్చింది బాగానే అయింది. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. మొత్తం మట్టి పోయింది మరి పరిస్థితి. పిల్లలు ఎంతమంది? బిడ్డ ఏం చదువుకుంటున్నారు?